రేపటి నుంచి ఎవరుంటారని ఏడ్చింది అమ్మ. నువ్వు కనిపించకపోతే అటు ఇటు పరిగెత్తుకుని ఏడ్చింది అమ్మ. నీకు జ్వరం వస్తే భుజాన వేసుకొని నా బిడ్డ కేవలం కావద్దని ఏడ్చింది అమ్మ. నీకు జ్వరం నుంచి పడుకుంటే నా బిడ్డ బిడ్డ మీద ఉన్నదని మొక్క తెప్పించదని నాకు ఏడ్చింది అమ్మ. సారీ అమ్మ, మస్తు తిట్టినా. మేము తిట్టినప్పుడు నువ్వు ఎంత ఏడ్చినవో ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అమ్మకి మెల్లిగా 1వ నెల 3 నెలలు వచ్చిన తర్వాత ఏదైనా తిందామని తింటే కడుపంతా పెండినట్టు అవుతుంటుంది అమ్మకి. వాంతులు చేసుకొని ఆ కడుపును పట్టుకొని కింద పడిపోతుంది అమ్మ. సారీ అమ్మ, చాలాసార్లు ఏడిపించిన. హాస్టల్కి వెళ్తుంటే మీతో మాట్లాడకుండా బయటకు వచ్చేసానమ్మా. తప్పైనమ్మా. ఎన్నిసార్లు అమ్మని తిట్టుంటే ఒక్కసారి మీ తలను దించి మీ అమ్మను క్షమించమని అడగండి. అమ్మ లేని వాళ్ళకి తెలుసున్నట్టు అమ్మ పడే బాధ. అమ్మగారి చనిపోతే తిన్నావా అని అడిగేవాడు ఉంటాడు. అమ్మ లేకపోతే నాన్న ఈ కొత్త బట్టలు వేసుకో అనేవాడు ఉన్నాడు. ఎంతలాగా ఏడిపించుంది మా అమ్మని. 5 నెలలు వచ్చిన తర్వాత మన అమ్మకి ఆ కడుపులో ఉన్నటువంటి మనము మన అమ్మ కడుపును కొడుతుంటే తంతుంటే అమ్మ నా వల్ల అవ్వట్లేదని ఎంతలాగా ఏడ్చింది అమ్మ. మీ అమ్మకు 9 నెలలు నిండిన తర్వాత నడిస్తే నడవరాదు, కూర్చుంటే కూర్చోరాదు,